హాయ్ అండి అందరికి. ఇవాళ అయితే దోసకాయతో చట్నీ అయితే చేసాము. దోసకాయ అంటే మరి ఏ దోసకాయ అనుకుంటారు, కుకుంబర్ కూడా అంటారు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి అందులోకి ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్ లోకి అంతా వేసేసుకున్న తర్వాత అదే బాండ్లీలోకి కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న 2 టమోటాలు, అలానే చిన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలని వేసుకొని అందులోకి కరివేపాకు, కొద్దిగా చింతపండు, పసుపు వేసుకొని అలానే రాలుప్పు వేసేసుకున్నాను. మూత పెట్టేసి మగ్గించుకుంటే అందులో ఉండే వాటర్ అన్ని బయటకు వస్తాయి. ఎంత కష్టపడి వీడియో తీసినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న 1876 మంది కూడా లైక్ కొట్టరు. ఇంత కష్టపడి వీడియో తీసి వేస్ట్ అయిపోతుంది. చూస్తున్న మీరన్నా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ మగ్గే లోపల ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులోకి వెల్లుల్లి వేసుకొని మరీ మిక్సీ పట్టుకున్న తర్వాత అలానే టమోటా దోసకాయ అయితే మగ్గిపోయింది, అవి కూడా మిక్సీ పట్టేసుకొని అందులోకి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తిరువాత పెడుతున్నా. స్టవ్ ఆన్ చేసి బండ్లు పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి చట్నీ అంతా అందులోకి వేసేయాలి. దోసకాయ చట్నీ రెడీ.